వరంగల్ జిల్లాలో కొండా మురళిని తీసుకున్నా, నల్గొండ జిల్లాలో తేరా చిన్నపరెడ్డిని తీసుకున్నా, రంగారెడ్డి జిల్లాలో పట్నం నరేందర్ రెడ్డిని తీసుకున్నా, మహబూబ్నగర్ జిల్లాలో కసిరెడ్డి నారాయణ రెడ్డిని, సుంకిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని. ఏ రెడ్డిని తీసుకున్నా, ఏ దొరని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా అందరూ పార్టీ ఫిరాయింపుదారులే, మొత్తంగా పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళే. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఉద్యమకారుడికి కానీ జెండా మోసిన వాళ్ళని పక్కన పెట్టి, తెలంగాణ రాష్ట్రమే ఎజెండాగా పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి, పార్టీ నిక్కచ్చిగా పార్టీకి పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు ఇలాంటి పార్టీ ఫిరాయించిన వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. అంటే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తనకు సరైన బలం లేకపోయినా, అది నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఏ జిల్లా అయినా తీసుకోండి, తెలంగాణలో ఉన్న 10 జిల్లాలలో హైదరాబాదును మినహాయిస్తే మిగతా 9 జిల్లాలలో ఈరోజు శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. మన స్థానిక సంస్థల ద్వారా ఈరోజు ఏ జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి సంపూర్ణమైన మెజారిటీ లేకపోయినా 9 జిల్లాలలో 12 మంది అభ్యర్థులను నిలబెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కేవలం పార్టీ ఫిరాయింపుల మీదనే ఆధారపడి శాసనమండలి ఎన్నికల బరిలోకి దిగింది తెలంగాణ రాష్ట్ర సమితి. అంటే ఏ రకంగా బరితెగించిందో ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మేము ఎన్నోసార్లు చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేసినాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, తెలంగాణలో ప్రజాస్వామిక విలువలను పెంపొందిద్దాం, తెలంగాణ అంటే రాజకీయ విలువలతో కూడుకున్న రాష్ట్రం అని చెప్పి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడదామని చెప్పి మేము ఎన్నోసార్లు చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేసినాం. కానీ చెవిటోడి ముందు శంఖ ముదితే ఏ రకమైన ప్రయోజనం ఉండదో ఈరోజు చంద్రశేఖరరావు గారికి ఎన్నిసార్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని చెప్తే కూడా అదే నిష్ప్రయోజనమైంది. ఈరోజు చంద్రశేఖరరావు గారు తన అధికారాన్ని నమ్ముకొని పార్టీ ఫిరాయింపుల మీద ఆధారపడి ఇతర పార్టీల అభ్యర్థులను తీసుకొని ఇతర పార్టీల ఎంపీటీసీల ఓట్లు, కౌన్సిలర్ల ఓట్లు తనకు పడతాయని చెప్పి అధికార దుర్వినియోగంతో, బల ప్రయోగంతో, కొనుగోలు ద్వారా ఈరోజు శాసన మండలి సభ్యులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేయడం వల్ల ప్రయోజనం కనిపించడం లేదు. చంద్రశేఖరరావు గారు మారరు. కుక్కతోక మనం కట్టెగట్టినంత మాత్రాన, రాయి కట్టినంత మాత్రాన అది చక్కగా కాదు, అది ఇప్పితే మళ్ళీ వంకరగానే అవుతుంది అన్నట్టుగా ఈరోజు చంద్రశేఖరరావు గారి కథ కుక్కతోకలాగా తయారైంది. కాబట్టి ఈరోజు మిగతా అన్ని పార్టీలు కానీ ఈరోజు స్థానిక సంస్థలలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో మనమైనా పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. చంద్రశేఖరరావు గారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా. ఎందుకంటే ఎన్నికలంటేనే పార్టీ ఫిరాయింపులు, ఓట్లంటేనే కొనుగోలు చేయడము, కొనుగోలు శక్తిని బట్టి అభ్యర్థులను నిర్ణయిస్తామన్న విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. చంద్రశేఖరరావు గారు ప్రకటిస్తున్న ప్రకటనలు ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో పేదవాడు ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితి, నిబద్ధతతో ఏ పార్టీలో గెలిచినవాడు ఆ పార్టీలో ఉండలేని పరిస్థితి ఈరోజు చంద్రశేఖరరావు గారు కల్పిస్తున్నారు. కాబట్టి చంద్రశేఖరరావు గారికి గుణపాఠం చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది మీద ఉన్నది. ఎన్నికలలో అభ్యర్థులను నయానో భయానో లొంగ తీసుకొనో బెదిరించో ఏకగ్రీవంగా చేసుకునే ప్రయత్నం చేసిండు. అటు మెదక్ జిల్లాలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, కొనుగోలు ద్వారా 6 శాసన మండలిలో ఈరోజు ఏకగ్రీవంగా చేసుకున్నారు. మిగతా 6 శాసన మండలిలో వాళ్ళ బలప్రయోగం, అధికార దుర్వినియోగానికి ఎదురొడ్డి నిలబడితే ఈరోజు ఎన్నికలలో ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో నిలబడ్డ లక్ష్మీనారాయణ కావచ్చు, నల్గొండ జిల్లాలో నిలబడ్డ తేరా చిన్నపరెడ్డి కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో నరేందర్ రెడ్డి కావచ్చు, మహబూబ్నగర్లో జగదీశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా అక్కడ వాళ్లకు ఓటర్లు లేకపోయినా, ఎన్నికలలో నిలబడడానికి కనీసంగా కూడా తమ పార్టీకి మద్దతు లేకపోయినా, ఇతర పార్టీలలో ఉండే ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, కౌన్సిలర్లను కొనుక్కొని
ఈరోజు అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉన్నది. हम बताएंगे ये पूरे के पूरे एक हो रहे हैं तेलुगु देशम बीजेपी कांग्रेस कि मंजलिस को रोका जाए दिल्ली में